नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अजमईन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम इन्ना अअतैनाकल कौसर फसल्लि लिरब्बिका वन्हर इन्न शानियका हुवल अब्तर व क़ाल तआला क़ुल इन्ना सलाती व नुस्की व महयाया व ममाती लिल्लाहि रब्बिल आलमीन ला शरीक लह व बिज़ालिका उमिरतु अना अव्वलुल मुस्लिमीन सदक़ल्लाहुल अलीयुल अज़ीम। इस्लाम गुरु यूट्यूब ఛానల్ ప్రేక్షకులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు। మరియు బక్రీద్ పండగ శుభాకాంక్షలు। ప్రేక్షక మహాశయులారా, ప్రస్తుత పరిస్థితుల్లో బక్రీద్ పండగ ఏ విధంగా జరుపుకోవాలి అనేటువంటి ఒక మీమాంస ముస్లిం సోదరుల నడుమ నడుస్తుంది. రకరకాల మద్రసాలు వారు వేరువేరు విభిన్న ఫత్వాలు ఇవ్వడం ద్వారా, వేరువేరు ఒపీనియన్లు తెలపడం ద్వారాగా సమాజం చాలా కన్ఫ్యూజన్కి గురై ఉంది. కొందరు అంటారు అవసరం లేదు, కొందరు అంటారు చెయ్యాలి, కొందరు అంటారు చేస్తే తర్వాత చేసుకోవచ్చు, కొందరు అంటారు చేయకపోతే మంచిది, వగైరా 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 రకరకాలైనటువంటి పోకడలు, రకరకాలైనటువంటి వార్తలు ప్రచారంలో ఉన్న కారణంగా నిజంగా కూడా ఆంధ్రప్రదేశ్ తెలుగు స్పీకింగ్, తెలుగు నోయింగ్ ముస్లింలు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉన్నారు. అనేకమైనటువంటి ఫోన్లు వస్తున్నాయి, గురుగారు ఏం చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఏమిటి, చేయకపోతే ఏమిటి అనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. కనుక మీ ముందు ఒక 3-4 నిమిషాలు వాటి వివరణ ఇవ్వడం కోసం నేను కూర్చున్నాను. మొట్టమొదటిగా ఇస్లాంలో రెండు పండుగలు అనేవి రెండు ఉన్నాయి. ఒకటి ఈదుల్ ఫితర్, రెండవది ఈదుల్ అజహా. ఈదుల్ ఫితర్ రంజాను పండుగ అని ప్రాముఖ్యత చెంది ఉంది. రంజాను పండుగని గడుపుకున్నాము, చేసుకున్నాము, జరుపుకున్నాము, ఆనందంగానో సగవానందంతోనో లేకపోతే ఏదో విధంగా గడిపేసుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు ఈదుల్ అజహా వచ్చి ఉంది. బక్రీద్ పండుగ అని దీనికి పేరు. మరి బక్రీద్ పండుగను ఎలా చేసుకోవాలి ఈ పరిస్థితుల్లో? మామూలుగా అయితే అందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. చెప్పాలా? అయితే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్న కారణంగా, ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వ ఆదేశాలు ఉన్న కారణంగా, కొన్ని కట్టుబాట్లకు లోబడి ఉండవలసిన పరిస్థితి ఉన్న కారణంగా, ఎందుకంటే ఏదైతే పెండమిక్ ఉందో, కరోనా అనండి, కోవిడ్-19 అనండి, దాని అంటువ్యాధి అనండి, అంటుకోని వ్యాధి అనండి, ఏదైనా అనండి, ఒక భయభ్రాంతులకు సమాజం గురి అయిన ఈ సందర్భంలో ఎటువంటి ఎక్కువ ఇబ్బందులకు, అసలు ఇబ్బందే లేకుండా రంజాన్ పండుగ గడిచిపోయింది, చేసేసుకున్నాం. దాంట్లో ఇబ్బందే లేదు. అటు ప్రభుత్వానికి ఇబ్బంది లేదు, ఇటు ప్రజలకి ఇబ్బంది లేదు. ఎందుకంటే సేమ్యాల పండుగ కాబట్టి సేమ్యాలు వండుకున్నారు, తినేశారు, పంచిపెట్టేసుకున్నారు, అయిపోయింది. ఒక్క ఈద్ నమాజ్ విషయంలోనే కొంచెం ఇబ్బంది ఏర్పడింది, అది కూడా సర్దుకొని చేసుకున్నారు. ఇక్కడ కూడా ఈద్ నమాజ్ యొక్క ఇబ్బంది కాదు ఇది. ఇది ఇబ్బంది ఏమిటంటే, ఇది కుర్బానీ చేయవలసినటువంటి ఈద్ పండగ. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సంప్రదాయాన్ని, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇచ్చిన అకుంఠిత దీక్షతో చేసినటువంటి ఆ మహాత్యాగాన్ని గుర్తు చేసుకుంటూ, దానికి బదులుగా ఏదో ఒక ఉడతా భక్తిగా దాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఏదో ఒక ప్రాణిని, ఒక జంతువుని, ఒక మేకనో, ఒంటెనో, గేదెనో, లేకపోతే ఎద్దునో, లేడీనో, జింక, లేడీ అంటే నేను ఒకదాన్ని అల్లాహ్ మార్గంలో ప్రజలకు తినే ఉద్దేశంతో, దాని మాంసాన్ని బీదవారికి పంచిపెట్టే ఉద్దేశంతో ఈ పండుగ జరపాలి. ఇదే పండుగ. 2 రకాల నమాజ్ చేసుకోవడం,
10 తక్బీర్లో 20 తక్బీర్లో లేకపోతే 12 తక్బీర్లో 6 తక్బీర్లో ఎక్స్ట్రాగా చెప్పుకోవడం, ఆ తర్వాత నమాజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళడం, మిఠాయిలు తినడం, సేమియాలు తినడం కాదు. కానీ తప్పనిసరిగా ఫసల్లి లిరబ్బిక వన్హర్ అన్నాడు. ఫసల్లి లిరబ్బిక వన్హర్. నీ ప్రభువుకు నీవు నీ నమాజును అర్పించడమే కాకుండా కుర్బానీలు కూడా, బలిదానాలు కూడా అర్పించు. వన్హర్ తప్పకుండా చేయవలసిన పని. అదేవిధంగా మరి ఆ సూర్య అన్నాంలో 121వ ఆయతలో 161వ ఆయతలో కుల్ ప్రకటించండి ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇన్న సలాతి వ నుస్కి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ప్రకటించండి ఏమని? నా నమాజులు, నా కుర్బానీలు, నా ఉపాసన రీతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్లాహ్ కోసమే. నా మరణం, నా జననం, నా బ్రతుకు, నా చావు, ఇవన్నీ కూడా నేను బ్రతికి అల్లాహ్ కోసం బ్రతుకుతాను, చేస్తే అల్లాహ్ కోసం చేస్తాను, ఏం చేసినా కూడా అల్లాహ్ కోసమే అని ప్రకటించండి అని చెప్పాడు. కనుక కుర్బానీ నుసుక్ అనుంది. నుసుకి హుల్ ఇన్న సలాతి ఓ నుసుకి ఓ మహ్యాయ ఓ మమాతి. నుస్కి అనేటువంటి పదానికి కూడా కుర్బానీ అనేటువంటిదే వర్తిస్తుంది. కాబట్టి కుర్బానీ చేయడం కంపల్సరీ. ఇక పండగల విషయానికి వచ్చేటప్పటికి చంద్రమానసం నెలల్ని బట్టి మనం చూసుకుంటాం కాబట్టి, చాంద్రిక మాసాలు కాబట్టి మనవి. మరి ఆ చాంద్రిక మాసం ఎప్పుడైతే ఆ 10వ తారీఖు వస్తుందో, జిల్హజ్జా 10వ తారీఖు, అప్పుడు తప్పనిసరిగా చేసుకోవాలి పండగ. షవ్వాల్ 1వ తారీఖు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు తప్పనిసరిగా చేసుకోవాలి ఈదుల్ ఫితర్, సేమ్యాల పండగ. అయిపోయింది. అది దాటించడానికి వీలేదు. నమాజ్ ఉందనుకోండి, కొంచెం లేట్ అయినా ఇంకోటైనా దానికి టైం ఉంది, చేసుకోవచ్చు, దాటించి ఉపవాసాలు ఉన్నాయనుకోండి, ఏదో కారణంగా చేయలేకపోతే దాన్ని దాటించి చేసుకోవచ్చు, తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ పండగలు మాత్రము ఏవైతే 2 ఉన్నాయో అవి దాటించి రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే అంటే లేదు. అదే రోజు చేసుకోవాలి. ఆ కుర్బానీ విషయం అంటారా, ఆ రోజు కాకపోతే మరుసటి కాకపోతే 3 రోజులు దేవుడు అల్లాహ్ తఆలా టైం ఇచ్చాడు. కాబట్టి ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు కుర్బానీ ఇవ్వక తప్పదు. కనుక దీనికి ప్రత్యామ్నాయం కూడా లేదు. ఎందుకంటే ఇది ఇబ్రాహీం అలైహిస్సలాం చేసినటువంటి మహాత్యాగం. దీనికి ప్రత్యామ్నాయం లేదు. వేరే ఏమైనా ఉన్నాయి అనుకుంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఒకవేళ ఏదైనా కారణంగా రంజాను మాసంలో ఉపవాసాలు పాటించలేని పక్షంలో, ఆరోగ్యం సరిలోకను ఇంకోటి తర్వాత కూడా పాటించలేడు అనేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఒక బీదవాడికి భోజనం పెట్టండి. ఫిదియా ఉంది, ప్రత్యామ్నాయం ఉంది, ఫిదియా ఉంది. కుర్బానీకి ఫిదియా లేదు. ఇది కేవలం అల్లాహ్ కోసం మాత్రమే పరిపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో అల్లాహ్ పట్ల ఉండేటువంటి అపారమైనటువంటి ఆ విశ్వాసాన్ని, ప్రగాఢమైనటువంటి ఆ నమ్మకాన్ని ప్రకటించడం కోసం దేవా అసలు ఉద్దేశం అది. ఎందుకంటే లా యనాలు అల్లాహ్ తఆలా అంటాడు, మీరు ఇచ్చే కుర్బానీలు ఏవైతే ఉన్నాయో వాటి రక్తాలు కానీ వాటి మాంసాలు కానీ అల్లాహ్కు చేరవు. ఆయన ఏం చేసుకుంటాడు? బోడు రక్తం ఆయనదే, ప్రపంచంలో ఉన్న రక్తంతో ఆయనదే, ప్రపంచంలో ఉన్న మాంసాలన్నీ ఆయనవే. ఆయన ఏం చేసుకుంటాడు? మీరు ఇచ్చే ఆ గొర్రెపోతో లేకపోతే ఆ గొడ్డుపోతో ఏదో ఒకటి దాని రక్తమును దాని మాంసాలు కావాలి ఆయనకి. అది కాదు. అసలు వాస్తవంగా ఏంటంటే ఆయన మీ హృదయాలను, మీ ప్రేమను, ఆయన పట్ల మీ విశ్వాసాన్ని, మీ భక్తిని ఆయన చూడాలనుకుంటున్నాడు. మీరు ఎంత ధర్మంలో ఎంత నిష్టగా ఉన్నారు, ఆయన పేరు మీద మీరు ఏమేమి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కుర్బానీ అంటే అదే, మీరు ఏ త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కుర్బానీ జంతువుకి బదులుగా ఇంకో 1000 రూపాయలు 2000 పేదవాళ్ళకి పంచిపెట్టడం కాదది. దాని ఉద్దేశమే కాదు. అసలు దాని ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి 86వ సంవత్సరం లేక కలిగిన ఏకైక కుమారుడు హజరత్ ఇస్మాయిల్. మరి అంత వయసులో, అంత వృద్ధాప్యంలో ఆయనకి కలిగినటువంటి ఏకైక సంతానం పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉంటుందండి, ఎంత మక్కువ ఉంటుందండి, ఎంత పితృవాత్సల్యం ఉంటుందండి, ఉండదా? మరి అటువంటి పితృవాత్సల్యం కలిగినటువంటి వ్యక్తిని, ఆ లేక కలిగిన కుర్రవాడిని గురించి అల్లాహ్ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాంని ఆదేశిస్తాడు. కళ ద్వారాగా, డైరెక్ట్గా ఖురాన్ ఆయత్ కూడా కాదు, కళ ద్వారాగా. జిబ్రైల్ వచ్చి డైరెక్ట్గా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం కూడా చెప్పలేదు, కలబడింది. నీవు అత్యంత ఎక్కువగా ప్రేమించేటువంటి నీ ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు, ఆ తర్వాత సంతానం తర్వాత ఎప్పుడు పుట్టాడు ఇసాక్ గారు,
అప్పటికి ఆ కళ చూసే నాటికి 10-11 సంవత్సరాల వయసు ఉండేటువంటి ఆ ప్రియ కుమారుణ్ణి మరి ఒకసారి అయితే మాత్రం తీసుకెళ్ళి 2 ఏళ్ల వయసు ఉండగానే తీసుకెళ్ళి ఎక్కడో వాదిలో వదిలిపెట్టేమన్నాడు, లోయలో వదిలిపెట్టేమన్నాడు. ఆ తల్లి బిడ్డల్ని తీసుకెళ్ళి లోయలో వదిలిపెట్టేశారు. ఆ సంగతి మనందరికీ తెలిసిందే. మరి లోయల్లో వదిలిపెట్టేసిన తర్వాత జంజం ఏర్పడింది, కాబతుల్లా ఏర్పడింది, వగేరా వగేరా వగేరా. అయితే అక్కడ ఏం జరిగింది అంటే ఈ విధంగా ఇబ్రాహీముకు అలైహిస్సలాం ఇస్మాయిల్ అలైహిస్సలాంపై తన లేక కలిగినటువంటి కుమారుడిపై ప్రేమ ఎక్కువైపోయిందేమో, అల్లాహ్ పట్ల ఉండవలసిన ప్రేమ కంటే కూడా ఎక్కువగా కుమారుడి మీద ఉందేమో. ఆలోచించండి ఒక్కసారి సోదరీమణులారా, ఆలోచించండి. మన తల్లిదండ్రుల కంటే, మన భార్యాబిడ్డల కంటే, మన సంతానం కంటే ఎక్కువ ప్రేమ, ఎక్కువ భక్తి, ఎక్కువ వాత్సల్యం అల్లాహ్పై ఉండాలి. అది పరీక్షించడానికి హజరత్ ఇబ్రాహీం సలాంకి ఆదేశిస్తాడు. నీకు కలిగే పడు ఆయనతో కూర్చుంటున్నావు, లేస్తున్నావు, నడుస్తున్నావు, చేయి పట్టుకొని వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు, బాగానే ఉంది. మరొకసారి అతన్ని నేను తీసుకెళ్ళి నా మార్గంలో నువ్వు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ చేయమంటాడు, కుర్బానీ చేసేయమంటాడు, జిబా చేసేయమంటాడు. వెనకాడలేదు. స్టోరీ తెలిసిందే మీకు. అక్కడ ఆపుకుంటూ వెళ్ళుకుంటూ 8వ తారీఖు జిల్హజ్జా నాడు బయలుదేరినవారు 10వ తారీఖు నాడు మజిలీలు చేసుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ, హజ్కి వెళ్తే మీకు తెలుస్తుంది, అవన్నీ చూస్తారు మీరు. మినా, అర్ఫాత్ మైదానంలో ఆయన పడిన వేదన, ఆయన చేసిన దువా, ఇవన్నీ కూడా అంటే వివరంగా ఆ హజ్ సమయంలో హజ్ గురించి ఏదైనా చెప్పినప్పుడు చెప్తాను నేను, ఎలా చేయాలి హజ్ అనేది. ఇక్కడైతే మాత్రం అదంతా చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళి ఒక చోట పడుకోబెట్టి కుర్బానీ చేయడానికి కూడా వెనకాడలేదు. ఆయన పీక కోసేయడానికి వెనకాడలేదు. కత్తిని తీసి ఆయన పీక మీద కూడా పెట్టేశారు. ఇది అల్లాహ్కు చాలా నచ్చింది. ఇష్టపడి వెంటనే వేరే ప్రత్యామ్నాయంని ఏర్పాటు చేశాడు. కొడుకుకి బదులుగా ప్రత్యామ్నాయం ఏంటి? ఒక గొర్రెపోతు, ఒక మేకపోతు, దుబ్బ అంటారు, అరబీలో దుబ్బ అని ఉంది. గొర్రెపోతు అనుకోండి, తప్పులేదు, ఏదో ఒకటి సంథింగ్ సింగిల్ పీస్. ఒక మంచి బలిష్టమైనటువంటి, బలంగా ఉండేటువంటి, కళ్ళకి అందంగా కనపడేటువంటి, బొచ్చు ఎక్కువగా ఉండేటువంటి ఒక గొర్రెపోతు, దుబ్బ. నీవు నీ కళను నిజం చేసి చూపించావు ఓ ఇబ్రాహీము అని చెప్పి అల్లాహ్ తఆలా హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని పొగుడుతాడు కూడా. ఇది మరి కొడుకుకి బదులుగా ప్రత్యామ్నాయంగా ఇవ్వబడేటువంటి ఆ గొర్రెపిల్ల ఏదైతే ఉందో, ఆ దుబ్బ ఏదైతే ఉందో అది చేయవలసిందే. ఇంకా దానికి ప్రత్యామ్నాయం లేదు. ఒకవేళ ఉంది అంటే అది కొడుకే. ఆ ఆచారం మనకు లేదు. ఇప్పుడు మీరు ఆలోచించి చెప్పండి, ఎవరైనా పండితుడు దానికి ప్రత్యామ్నాయంగా 3,000 ఇచ్చేయండి, 5,000 ఇచ్చేయండి, 10,000 ఇచ్చేయండి, ₹1,00,000 ఇచ్చేయండి అని చెప్పేసి మీకు ఏమైనా చెప్పినట్లయితే, ఫత్వా ఇచ్చినట్లయితే, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను ప్రేక్షకులారా, మిమ్మల్ని, లేక కలిగిన మీ ఏకైక కుమారుడి విలువ ఎంత? హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క ఏకైక కుమారుడి విలువ ఎంత? ప్రత్యామ్నాయం లేదు అనుకుంటే అది కొడుకుకి బదులుగా గొర్రెపిల్ల ఏదైతే ఇవ్వబడిందో, అక్కడ దుబ్బ ఏదైతే ఇవ్వబడిందో, గొర్రెపోతు ఏదైతే ఇవ్వబడిందో, కొడుకుకి బదులుగా ప్రత్యామ్నాయం అది. ఆ ప్రత్యామ్నాయానికి బదులుగా మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ ఆలోచించండి. ప్రభుత్వం అనేకమైనటువంటి కట్టుబాట్లు మీ మీద పెట్టినప్పటికీ కూడా ఎక్కడో ఒక్కడ ఏదో ఒక పరిస్థితిలో దానికి దారి తీసి మీరు మాత్రం ఒక గొర్రెపోతును ఇంటికి ఒకటి చొప్పున, ఇంట్లో 4 ఉంటే 4 ఇవ్వాల్సిన అవసరం లేదు. నా ఉద్దేశం, మై ఒపీనియన్, నా యొక్క ఉద్దేశం అది. కనీసం ఇంటికి ఒకటి చొప్పునైనా బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ చేసి, మరి బీదవారి హక్కును బీదవారికి ఇచ్చి, చుట్టాల బంధువుల హక్కును చుట్టాల బంధువులకు ఇచ్చి 3 వాటాలు చేస్తారు కదా. అవన్నీ నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు కదా మీకు. మీది మీరు ఉంచుకోండి, మీ వాటా మీరు ఉంచుకోండి. మీ స్థోమతని బట్టి, మీ పరిస్థితులను బట్టి. ఇక ఈ విషయానికి వచ్చేటప్పటికీ దుబ్బా అక్కడ అల్లాహ్ తఆలా ప్రత్యామ్నాయం కొడుకు బదులుగా ప్రత్యామ్నాయం దుబ్బా ఇచ్చాడు, గొర్రెపోతే ఇచ్చాడు అక్కడ, రైట్. తర్వాత పరిస్థితులు మారి ఒంటే ఇతరత్ర జంతువులు వచ్చాయి.
ఒంటె మేక కంటే పెద్దది కాబట్టి, దుబ్బా కంటే పెద్దది కాబట్టి ఒంటెలో 7 భాగాలు, అదేవిధంగా ఎద్దు, గేదె, ఆవు వాటిలో 7 భాగాలు వగేలా చేశారు. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఒంటెలు, ఆవులు, గేదెలు, ఎద్దులు ఇవన్నీ మనం ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి పనులు చేయలేము. అది వెసులుబాటు కోసం ఇస్లాం ఇచ్చినటువంటి ఒక గొర్రె పిల్లకు బదులుగా, గొర్రెపోతుకు బదులుగా అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ వెసులుబాటు పరిస్థితులు లేవు కనుక అర్థం చేసుకుని ఉంటారు నేనేం చెప్పదలుచుకుంటున్నానో మీకు. మనపై ఉండేటువంటి కీలకమైనటువంటి పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి, ప్రభుత్వాలు అలా ఉన్నాయి కాబట్టి మరి మనము నష్టపోవద్దు, మన ఇరుగు పొరుగు నష్టపోవద్దు, మన ధర్మానికి హాని కలగవద్దు, అల్లాహ్ ఇష్టపడవద్దు. కనుక కనీసం ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా, ఒక సంవత్సరం ఉండేటువంటి ఒక గొర్రె పోతుని, బలంగా ఉన్నది, కాస్త స్ట్రాంగ్గా ఉన్నది, చూడ్డానికి కనిపించేది, రమారమి ఒక 30-35 కిలోలు ఒకవేళ రాగలిగితే, లేకపోతే 18-20 కిలోలు, రాకపోతే 12 కిలోలు చూసుకోండి మీరు. మీ పరిస్థితి ఒక సంవత్సరం అయితే ఉండాలి, చిన్న చిన్న కొమ్ములు వచ్చి ఉండాలి దానికి. అవన్నీ ఏ లోపాలు లేనటువంటి ఒక గొర్రె పిల్లని తప్పకుండా బలి. ఎందుకంటే ప్రత్యామ్నాయం లేదు. ఇది కొడుక్కి ప్రత్యామ్నాయంగా వచ్చింది కాబట్టి ఈ ప్రత్యామ్నాయానికి మరో ప్రత్యామ్నాయం ఉండడానికి వీల్లేదు, లేదు. రంజాన్ ఉపవాసాలకు ప్రత్యామ్నాయం ఉంది. రెండవది వేరే ఏదైనా ఉంటే వాటికి ప్రత్యామ్నాయం ఉంది. కానీ ఖుర్బానీకి మాత్రం ప్రత్యామ్నాయం లేదు. అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే అది చెయ్యాలి. కాబట్టి మీకు, మీ ప్రభువుకి, అల్లాహ్కి మీకు ఉండేటువంటి ఆ సంబంధం ఏదైతే ఉందో, ఆ ప్రేమ ఏదైతే ఉందో, ఆ భక్తి ఏదైతే ఉందో దాన్ని ప్రస్ఫుటపరచడం కోసమే చేయాలి ఇది. కనుక సోదర మహాశయులారా, సోదరీమణులారా, దయచేసి అర్థం చేసుకొని, ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, మీ రక్తాలు కానీ, మీరు వేసే మాంసాలు కానీ, అవి అల్లాహ్కి చేరేవు. కేవలం చేరేది మాత్రం మీరు చేసేటువంటి ఆ కుర్బానీ, మీ యొక్క విశ్వాసం, ఈమాన్ ఏదైతే ఉందో, ఆ ఈమాన్ యొక్క ఆ గొప్పతనం ఏదైతే ఉందో, ఆ ధర్మం కోసం మీరు చేసేటువంటి ఆ కుర్బానీ ఏదైతే ఉందో అది అల్లాహ్కి తెలియాలి. కనుక చేయండి, తప్పకుండా చేయండి. ఇంటికి ఒక గొర్రె పిల్లనైనా సరే, ఒక గొర్రె పోతునైనా సరే ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అల్లాహ్ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఆయన ప్రసన్నత పొందే విధంగా దారులు వెసులుబాటు చేయుగాక, దారులు తెరువుగాక, పరిస్థితులు మనకు అనుకూలంగా అల్లాహ్ తఆలా కలిగించుగాక. ప్రభుత్వం ఏమైనా చెప్పొచ్చు, కానీ ప్రభుత్వం మీ ధర్మంలో వేలు పెట్టదు. గుర్తుపెట్టుకోండి, మీ ధార్మిక కార్యకలాపాలలో ప్రభుత్వం వేలు పెట్టదు. మీరు నమాజ్ చేసుకోండి, గుమిగూడకండి. మీరు ఖుర్బానీ ఇచ్చుకోండి, ఆవుల్ని గట్టా తీసుకొచ్చి చేయకుండా దూరంగా ఏ పొలంలోనో, చేనులోనో, తోటలోనో, మీరు ఉండే పల్లెటూరా, పట్టణమా, లేకపోతే మహానగరమా చూసుకొని దాన్ని బయట ఎక్కడో తీసుకెళ్ళి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జుబా చేయండి, చిన్న గొయ్యి తీయండి, ఆ రక్తం అందులో వచ్చి పోయేటట్టు చూడండి. దాన్ని శుభ్రం చేసేటప్పుడు, దాన్ని తోలు తీసేటప్పుడు వగేరా అవంతా వచ్చేదంతా కూడా ఎక్కడో తవ్వించి దాన్ని సాధారణంగా చేస్తూనే ఉంటాం. అవన్నీ కూడా ఈసారి కబేళాలోకి వెళ్ళకుండా వేరే చోట ఓపెన్ ప్లేస్లో ఎక్కడో చేసుకొని, రైట్, ఓపెన్ ప్లేస్లో ఎక్కడైనా చేసుకొని అక్కడ దాన్ని అదంతా కప్పెట్టేసి మట్టిలో కలిపేసి వచ్చేయండి. మాంసం తీసుకొచ్చేయండి, 3 వాటాలు చేయండి, బీదలకు ఒకటి, సో. కనుక నేను చెప్పేది ఏమిటి అంటే, చెయ్యండి, ప్రత్యామ్నాయం కోసం వెతకకండి. ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మీ విశ్వాసాన్ని చాటుకోండి. మీరు విశ్వాసులని, మీకు అల్లాహ్ పట్ల విపరీతమైనటువంటి భీతి కాదు, భక్తి ఉందని, అల్లాహ్ ఆజ్ఞ కోసం మీరు ఏమైనా చేయగలుగుతామని, ఎవరినైనా ఎదురించగలుగుతామని నిరూపించుకోండి. ఆయన ప్రసన్నుడవుతాడు, మీ దువాలు స్వీకరించబడతాయి. అల్లాహ్ తఆలా మీకు, నాకు సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక, సదవకాశాలు ప్రసాదించుగాక. మరో ముఖ్య విషయం ఏమిటంటే, మరి సాధారణంగా చూస్తూ ఉంటాం మనం ఈ మాంసాన్ని 50 గ్రాములు, 40 గ్రాములు అలా చిన్న చిన్న పుట్లాలు చేసి ఎక్కువ మందికి పంపిణీ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంటుంటాం మనం.
ఈసారి పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. ఇంటింటికి తిరిగి ఇన్ని పొట్లాలు పంచిపెట్టడం, ఆ స్లమ్ ఏరియాలో వెళ్ళడం, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలియకపోవడం, ఇవన్నీ ఉంటాయి కనుక వీలైనంత తక్కువగా ఎక్కువ మాంసాన్ని పెట్టి 3 భాగాలు చేసి బీదల భాగం ఏదైతే ఉందో ఆ బీదల భాగాన్ని చిన్న చిన్న పొట్లాలు చేయకుండా ఒక 4-5 వచ్చే విధంగా 10 మందికి వచ్చే విధంగా మీరు ప్లాన్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇంటింటికి తిరిగే పరిస్థితి రాకుండా మిమ్మల్ని మీరు పెండమిక్ నుంచి, కరోనా నుంచి కాపాడుకోండి. వారిని కూడా కాపాడండి. వారికి అనుమానం లేకుండా చేయండి. మీరు కూడా అలాగే మీ బంధువుల విషయంలో కూడా ఎంతోమందికి ఇవ్వాలి, ఇంతమందికి ఇవ్వాలనే కండిషన్ లేదు కాబట్టి తక్కువ మందికి ఇవ్వండి, ఎక్కువ మాంసం ఇవ్వండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, తక్కువ తిరగండి. 3 భాగాలు మాత్రం చేయండి. మరి చివరిగా ఈ ఇస్లాం గురు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి, చేయడాన్ని మర్చిపోకండి, చేయండి. ఓకే. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.